Hallelujah, hallelujah, presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ ప్రభావము మనం అనుభవించినట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా అంత్యకాలంలో ఆయన ఆత్మను అందరి మీద కృమ్మరింపజేస్తానని చేసిన వాగ్దానం మన సంఘం పక్షంగా మన పక్షంగా నెరవేర్చబడినట్లుగా అందరికీ కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు తెలియపరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీ ఆసక్తిని బట్టి ప్రభువు మీతో మాట్లాడతారు. ఈరోజు మీరు ఎంత ఆసక్తి కలిగి ఉంటే అంతగా దేవుడు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆశతో మరి దేవుని యొక్క వాక్యం కొరకు మరి ఎదురు చూడవలసిందిగా, దేవుని యొక్క పాదాల దగ్గర మరి ఎదురు చూడవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి మన ప్రభువును రక్షకుడుని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన బిడ్డలందరికీ, అలాగే నన్ను ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి ఎలీషా గారికి నా హృదయపూర్వక వందనాలు, అలాగే వారి తల్లి గారికి కూడా ప్రత్యేక వందనాలు, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి దైవజనులు తెలియపరిచినట్లుగా మరి చాలా కాలం క్రితం మరి తండ్రి సమానులు మరి నాన్నగారు కృష్ణమూర్తి అయ్య గారు మరి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇదే కదా ప్లేస్, ఇదే కదమ్మా. ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఇట్లాగే సంఘంలో మరి నేను తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గుర్తున్నాను ఎవరికైనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాల్లో ప్రభువు మనల్ని నడిపిస్తున్నారు. మరి వారు ప్రభువు దగ్గర ఉన్నారు. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇట్లా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును నీకు ఇచ్చేదనగా ఆయన ప్రణాళిక అంతటిని దేవుడు మోషేకి తెలియపరిచారు. దేవుని స్తోత్రం. చదవబడిన లేఖనం ద్వారా ప్రభువు మనతో మాట్లాడునుగాక, మన హృదయములను తెరుచునుగాక. నిశ్చయముగా ఈ రాత్రి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ఈ కూడికల ద్వారా మన అంతరంగంలో ఆయన కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ఈ మాటల్ని మోషే గారు రాశారు నిర్గమాకాండంలో. ప్రత్యేకంగా మరి అధ్యాయానికి వస్తే ఈ అధ్యాయంలో మనం స్పష్టంగా 12వ వచనంలో కనుక చూస్తే కొండ మీదకి ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు అని మనకు కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే, అంతేకాదు ఇక్కడ ఉన్న మిమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించబడడంతో పాటు అనేక మందికి మీరు దీవెనకరంగా మార్చబడాలంటే, అనేక మందికి మనం ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? శ్రద్ధగా మనం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క లేక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో దేవుడు కలిగిన ప్రణాళిక ఏంటంటే ఆయనతో మనం ఉండాలని. చెప్పండి. అందుకనే యేసు ప్రభు వారు కూడా శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఆయనతో కూడా ఉండుటకు అని ఉంటుంది. కొండ మీదకంట ఆయనతో పాటు ఉండడానికి కొంతమందిని తీసుకెళ్లారంట. వారి పేర్లు చెప్పగలరా మీరు? ఎవరైనా చెప్పండి. ఆయనతో ఉండడం కొరకు వారిని ఏం చేశాడు? సపరేట్ చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఒక సింబాలిక్గా నేను మీ అందరూ నాతో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నానన్న దానికి సింబాలిక్గా ఇవన్నీ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక మోషే గారు కూడా తన కుటుంబంలో చాలా ప్రత్యేకంగా కనబడ్డాడు. ఆమేన్. దేవుని యొక్క నోరుగా మార్చబడ్డాడు. అంతేకాదు తన బంధువు అయినా, తన అన్న అయినా, తన అక్క అయిన వారికి దేవుడుగా మార్చబడ్డాడు. మీకు తెలుసా అది? దేవుడు అంటాడు ఆ మాట. ఏమంటాడు? అహరోనికి నీవు దేవుడవు, నేను నీకు చెప్పింది అహరోనుకు చెప్పు, అహరోను ప్రజలకు చెప్తాడు అంటాడు. హల్లెలూయా.
నువ్వు ఇంట్లో ప్రత్యేకంగా గనక దేవుని పక్షంగా దేవుడితో కలిసి కూర్చోవడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను టేస్ట్గా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు అరిచి గెలిచి సంపాదించుకుందాం అంటారు ఆధిపత్యాన్ని. కాదు కాదు, అరిస్తేనో ఇంకా కొట్లాడితేనో వచ్చేది కాదు ఆధిపత్యం. దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. మీ పక్కన వాళ్ళకి చెప్పండి మాట. అక్క అదే లేదక్క, అది చెప్తావేంటి? ఏజు రక్తమే, పర్లేదులేండి చెప్పుకోండి ఒకసారి, ఏం కాదులే ఒకసారి చెప్పుకోండి. అక్క దీనత్వం అంటే కొంచెం కష్టమే. హల్లెలూయా. యేసు ప్రభువారు అదే మనకు చూపించింది. ఆమేన్. యేసు ప్రభువారు నేర్పించింది అదే మనకి. నాతో పాటు ఉండు అని ఆయన అన్నప్పుడు దేవునితో పాటు నువ్వు ఉంటే ఇంటి వారందరిని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవునిలో ఉన్న ఆ గుణగణాలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. అందుకనే ఆయన 40 దినాలు ఉపవాసాలు ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు ఆ వెలుగును చూచి ఇశ్రాయేలు ప్రజలు కనులు మూసుకున్నారంట, అడ్డు పెట్టుకున్నారంట. వెలుగును చూడలేకపోయారు. మోషే మొహాన్ని కూడా చూడలేకపోయారు. దేవునితో ఉంటే దేవునిలో ఉన్న మహిమ నీ మీదకి కూడా వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనము కుటుంబాన్ని విడిచిపెట్టాలి. అంటే ఏంటి? వాళ్ళు అంటున్న మాటలు పక్కన పెట్టాలి. విన్నారా? వాళ్ళు అంటున్న మాటల్ని పక్కన పెట్టాలి. ప్రార్థనకి వెళ్తున్నావా? 4 అక్షంతలు వేశారు. ఏం చేయాలి? ఆనందంగా తీసుకోవాలి. నీకు వంట వండేటప్పుడు చూపిస్తా చుక్కలో, వంట వండేటప్పుడు చూపిస్తానో, మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు చూపిస్తానో. హలో, ఏజు రక్తమే జయం, ఏట మాసమే బలమా? ఎవరో ఎనకడికి అన్నాడంట. హల్లెలూయా. బలబలాలు చూపించుకోకూడదు మనం. మన బలం యేసయ్య. చెప్పండి, నా బలం యేసయ్య. చెప్పండి, నా బలం యేసయ్య. కొండ మీదకి యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ఆజ్ఞల్ని, కట్టడల్ని, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే విషయాలను ప్రపంచానికి దేవుడు ఇవ్వాలని ఆశపడినప్పుడు, ఒక దైవజనుడు దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ దైవజనుడు చేసిన పని, తను దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, కుటుంబాన్ని పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏ మాటలన్నా ఏం చేసినా వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ప్రేమతో అంగీకరించాలి. హల్లెలూయా. నిజంగా ప్రేమకున్నంత బలం ఇక దేనికి లేదండి. హల్లెలూయా. నిజం చెప్తున్నాను. మీ ఇంట్లో ఎప్పుడు రోజు గొడవలుగా ఉన్నాయా? ఒకవేళ గొడవలు ఉన్న ఇంట్లోకి శుభవార్త చెప్పమంటారా? గొడవలు లేకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి, ప్రేమించడం ప్రారంభించండి. ఎవరిని? మీతో గొడవాడుతున్న వాళ్ళని. అయ్యగారు ఆ ఒక్కటి మాత్రం, ఈ లోకంలో ఎవరినైనా ప్రేమిస్తాం కానీ ఆడిని మాత్రం ప్రేమించు. హల్లెలూయా. అసలు నీ కోసం కష్టపడేదే వాడు, పక్కన పెట్టేదే వాడిని. ఏజు రక్తమే జయం. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు. కాన్సెప్ట్ మర్చిపోవద్దు. మీరు ఇంట్లో ఉప్పులా ఉండాలి. అప్పుడే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మీరు అనేక మందికి దీవెనగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చెప్పగానే దేవుడు ఎందుకు చెప్పాడంటే నాతో ఉండడం కోసం రా, నాతో ఉండడం కోసం. దేవునితో ఉండాలి అనేది దేవుని ఆశ. ఫస్ట్ మనం గ్రహించాల్సింది, నువ్వు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తే నీ జీవితంలో అనుకోని మార్పులు జరగడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏది చెప్తే అది ఎందుకు చేస్తున్నామంటే అతన్ని ప్రేమిస్తున్నాం కాబట్టే చేస్తాం. హల్లెలూయా. అదే ప్రేమ అనేది లేదనుకోండి ఏమీ చేయలేం. అంటే ఇప్పుడు బాగా ఒకసారి ఒక మాట ఆలోచించండి. ఇంట్లో మీరు అనుకున్నంతగా చేయలేకపోతున్నారంటే ఇంట్లో ఏముండట్లేదు?
ప్రేమ అనేది ఉండట్లేదు. ఈ ప్రేమను మనం ఎలా సంపాదించుకోగలం? దేవుని పేరు ఒకటి ఉంది. ఏంటిది అది? ఆయన పేరే ప్రేమయ్య. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి దగ్గరికి వెళ్తే ఆనాడు మోషే గారి యొక్క ఫేస్ ఎలాగైతే కాంతివంతమైందో, ఆ ప్రేమామయుడైన యేసయ్య దగ్గరికి వెళ్తే ఆ ప్రేమలో పాళ్ళు మనకు వస్తాయి. మనలో ఉన్న ఆ పాళ్ళు ప్రజల్లోనికి మనం చూపించగలం. ఆమేన్. ఎందుకంటే ఒక బాటిల్లో ఏదుంటే అదే బయటకు వస్తుంది. నీళ్ళుంటే, పాలుంటే, పెట్రోల్ ఉంటే, మజ్జిగ ఉంటే, కోపం ఉంటే, అల్లరుంటే, గొడవలుంటే, కక్షలుంటే, మరి ఇంట్లో వస్తున్నాయంటే కారణం లోపల ఏముందని అర్థం? ప్రేమ లేదని అర్థం. హల్లెలూయా. ప్రేమను ఇచ్చే యేసయ్యని కనుక మీరు పట్టుకుంటే ఎంత నరకప్రాయమైన ప్రేమగా మార్చేయచ్చు మీరు. హల్లెలూయా. ఈరోజు మోషే గారిని దేవుడు రమ్మని అనగానే ఎక్కడో మిథ్యాను అరణ్యంలో ఉన్న ఆయనకి కలిగిన దేవుని ప్రత్యక్షత ఎక్కడ తీసుకొచ్చిందంటే ఐగుప్తు దేశంలోనికి తీసుకొచ్చింది. యాక్చువల్గా అతడు ఆ ప్రాంతాన్ని చూసి భయపడి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి భయపడి పారిపోయాడు అక్కడి నుంచి. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమలో పడ్డాడో అలాంటి మరణకరమైన ప్రాంతానికి కూడా నడిపించబడ్డాడు. హల్లెలూయా. మీ కుటుంబం సంతోషమయంగా మార్చబడాలంటే, మీరు అనేక మందికి సంతోషమయంగా మార్చబడాలంటే మొట్టమొదటిగా మీరు కలవాల్సింది దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. మోషే గారు ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఏం చేశాడు? అడుగులు వేశాడు. రెండో విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, యెహోవా మహిమ కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని, ఎన్ని దినాలు చెప్పండి? 6 దినాలు కమ్మి అక్కడే ఉంది. కానీ దేవుని స్వరం ఎప్పుడు వినబడింది చెప్పండి? 7వ దినమున ఆ మేఘములో నుండి దేవుడు మాట్లాడాడంట. హల్లెలూయా. గారు బాప్తిసం తీసుకున్నారు. ఆయన టైటిల్ పైన రాశాడు 35 సంవత్సరముల తర్వాత బాప్తిసం తీసుకున్న సహోదరి అని. ఎన్ని సంవత్సరాలంట? 1 కాదు, 2 కాదు. ఎంత ఘనంగా రాశాడు ఆయన అక్కడ. 35 సంవత్సరముల తర్వాత బాప్తిస్మము తీసుకున్న సహోదరి. హల్లెలూయా. కొంతమంది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎంటారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. రక్షణ యొక్క అత్యవసరత గుర్తించట్లే. కొండ మీదకి వెళ్ళిన ఆయన 1 దినమైనా, 2 దినములైనా, 3 దినములైనా, 6 దినములు గడిచిన దేవుడు నన్ను పిలిచాడు, నాతో మాట్లాడతాడు, నాకు ఆయన చేయాలనుకున్నది చెప్తాడు అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీవుగా ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదురు చూపు. ఏంటండి? దాన్నే మన బైబిల్ పరిభాషలో చెప్తారు ఓర్పు. ఏంటండి? ఓర్పు, సహనం. చెప్పండి. ఓర్పు, సహనం. ఈ రెండు మనకేముండాలి? నిండుగా మెండుగా ఉండాలి. అన్ని విద్యలు తెలిసిన ఆయన, అంత జ్ఞానం ఉన్న ఆయన ఏమైపోయాడు చెప్పండి? దేవుడి దగ్గరికి వచ్చి కామైపోయాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆయన నేర్పిస్తాడు. ఆమేన్. ఈ 4 దినాలు కూడా మనం అదే నేర్చుకోవాలి. ప్రభువా నాకు నేర్పించయ్యా. ఆమేన్. హల్లెలూయా. నాకు నేర్పించయ్యా. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత 7వ దినాన్న దేవుని మహిమ ఆ మేఘంలో నుండి ఆయన మీదకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. అక్కడ ఒక మాట ఉంటుంది, 6 దినములు ఆ కొండను మేఘము కమ్మి ఉండెను. అంటే 6 దినములు ఎక్కడున్నాడు ఆయన? ఆ మేఘం మీదే. ఏం చేస్తున్నాడు అని ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో ఏం చేస్తావో కూడా దేవుడు కొన్ని 2-3 దూతలను పెడతాడు నీ దగ్గర. హలో, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు కూడా ఏం చేస్తుంది అక్కడ దోతలో? అయ్యగారు చెప్పారు కదా, అన్నీ వేసి చూడు,
ఈ రోజు నేను కూడా ఉప్పులా మారదాము, ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకుందాం అని డిసైడ్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అపవాది ఒకవేళ చిచ్చేసాడు అనుకోండి, మధ్యలో తారాజువ్వలాగా ఎగిరిపోకూడదు, మనం భూచక్రంలాగా అతుక్కొని తిరగాలి. హల్లెలూయా. ఏంటి దీపావళి భాష అనుకోవద్దు మీరు. హల్లెలూయా. తారాజువ్వలాగా ఎగిరిపోయి అడ్రస్ లేకుండా ఎక్కడెక్కడో పడకుండా అక్కడే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం. అర్థమైందా నాన్న? ఈ మాటలు ఎందుకోసం అంటే మన ఇంట్లో ముందు మనం చేయాల్సినవి ఇవి. ఓర్పు సహనాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏదైనా చెప్పండి అయ్య గారు, ఈ పదాలు మాత్రం మాకు ఇవన్నీ మాకు తెలిసి ఇంకేదన్నా ఉంటే చెప్పండి. హల్లెలూయా. తెలిసిన విషయాలే కానీ చేస్తున్నామా? నిజంగా మీరు ప్రేమ చూపిస్తే, నిజంగా మీరు ఓర్పు కలిగిన వారుగా ఉంటే రేపటి దినాన్ని బయట కూడా కూర్చుంటారు, పైన కూడా కూర్చుంటారు, కింద కూడా కూర్చుంటారు. హల్లెలూయా. మీ ఇంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆమేన్. నిజమండి. మనమే, ఒక ఆయన అన్నారు, మనమే అంట కరపత్రికలుగా మార్చబడాలంట. మనం కరపత్రికలు పంచి పెడతాం వాస్తవానికి అక్కడ ఇక్కడ, కానీ ఒక ఆయన అన్నారు మనమే కరపత్రికగా మార్చబడాలి. హల్లెలూయా. అలా మనం మార్చబడాలి అంటే దేవుని కాంతి మన మీద పడాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేయాలి? 3 పూట్ల ఎలా అయితే భోజనం చేస్తున్నాం కదండి, టిఫిన్తో కూడా కలిపి. ఏమండి, కొంతమందికి బీపీలు షుగర్లు ఉంటే టైం తప్పక ట్యాబ్లెట్లు వేసుకోవాలన్న పేరు మీదైనా తినేస్తాం కదా. హల్లెలూయా. కదా బ్రదర్? ఒక్కొక్కసారి పురుషులకు ఉండే ఆధిక్యత ఏంటంటే బీపీ కనుక ఉంటే ఆ వంక పెట్టుకుని ఎన్ని తిట్టేస్తారో భార్యని. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే. అదేంటో స్త్రీలకు బీపీలు తక్కువ, లో బీపీలు ఉంటాయి అలాగే, పురుషులకు మాత్రం ఏంటో నాకు కూడా వచ్చేసిందండి. హల్లెలూయా. ఎందుకంటారు? జవాబు చెప్పగలరు ఎవరన్నా? అంటే స్త్రీలు కామ్గా ఉంటారు, పురుషులేమో అంతేనా దానికి అర్థం? హల్లెలూయా. పురుషులేమో బాగా అరుస్తారు, స్త్రీలేమో అబ్బా తేడాగా ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఒకసారి నాకు డౌట్ వచ్చింది. మా పాస్టమ్ గారు పిల్లల మీద బాగా అరుస్తుంటే 2 సార్లు 3 సార్లు చూసి అమ్మ హాస్పిటల్కి వెళ్దాం అమ్మా అన్న. ఎందుకండి అంది. అమ్మ బీపీ చేయించాలి నీకు అన్న. ఏం ఉండదండి, నాకు బీపీ ఉండదండి అంది. కాదులే అసలే వెళ్దాం పదా అన్న. ఇద్దరం వెళ్ళి నాది చెక్ చేయించాను. ఆమెకి బీపీ లేదు, నార్మల్గా ఉంది. నాకు హై బీపీ. మీకు 150 ఉందండి అన్నారు ఆయన, డాక్టర్ గారు. నాకు సౌండ్ ఆఫ్, ఆమెకేమో కామ్. హల్లెలూయా. స్త్రీలు ఎప్పుడు కామ్గానే ఉంటారు, కానీ ఎందుకో పురుషులేమో ఎప్పుడు అరుస్తూ ఉంటారు, హై బీపీలు. అలాగే ఇటు తట్టు పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ఆ బీపీలు పోవాలంటే, బీపీలు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఎందుకంటే మూలాలు పోతున్నాయి. నా బాధ అంతా ఏంటంటే, మనం క్రైస్తవులుగా పిలువబడడం కాదు ముఖ్యం, క్రైస్తవులుగా జీవించాలి. అది కోరుకునే దేవుడు. జీవించి, ఒక ఆయన అన్నాడు, క్రీస్తు కొరకు మరణించడం చాలా తేలిక, కానీ బ్రతకడమే కష్టం. హల్లెలూయా. హృదయంలో నుండి నేను మాటలు చెప్తున్నాను. దయచేసి మీరు ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. మనం పిలిపించుకునే వాళ్ళంగా ఉండకూడదు, దేవుని కొరకు జీవించే వాళ్ళంగా ఉండాలి. ఈ మాట ఒక్కళ్ళకి వెళ్ళినా చాలు. ఈరోజు దేవునికి స్తోత్రం. జీవించే వాళ్ళంగా మనం ఉండాలి, పిలవబడే వాళ్ళంగా కాదు. నీ భర్త ఎందుకు రాడు? నువ్వు జీవించి చూడు క్రైస్తవురాలుగా.
దేవుడు ఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఒక చిన్నది ఆశపడింది, నా యజమానుడికి కుష్ఠరోగం వచ్చింది, నా యజమానుడు ఏమవ్వాలి? బాగుపడాలి. బాగుపరచబడ్డా? బాగుపరచబడలేదా? నలుగురు కుష్ఠరోగులండి. 2వ రాజుల గ్రంథం అమ్మ, చదవండి అమ్మా, 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎంతమంది? పోవుదాం అనుకుందామా? పట్టణమందు క్షామం ఉన్నది కనుక అక్కడ చచ్చిపోతాం, ఇచ్చటను చనిపోతాం. అది మాట బాగా వినండి. అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా లోపల కరువు ఉంది, ఇక్కడ కరువు ఉంది, ఇక్కడున్నా చచ్చిపోతాం. ఓకే, నేను ఫాస్ట్గా చెప్తాను. ఇక బయట శత్రువులు ఉన్నారు, సిరియన్లు ఉన్నారు. బయటకు వెళ్ళి వాళ్ళని అడుగుదాం, ఒకవేళ ఇస్తే తిందాం, లేకపోతే వాళ్ళు చంపేస్తే చచ్చిపోతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం. వాళ్ళు బతకనిస్తే బతుకుతాం, లేకపోతే అక్కడే చచ్చిపోతాం. చచ్చిపోవడం ఖాయం కాబట్టి ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఉంది మనకి. బయలుదేరదాం పదండి అని చెప్పి నలుగురు బయలుదేరారంట. ఎక్కడికి? శత్రువుల దగ్గరికి. చదవండి అమ్మా, 7వ వచనం. 6వ వచనం నుంచి చదవండి అమ్మా. యెహోవా రథముల ధ్వనియు, గుర్రపుల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు, హిత్తీయుల రాజును, ఐగుప్తుల రాజును బత్తెమిచ్చి ఉన్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. తమ గుడారములోనైనను గుర్రములైనను ఏమీ తీసుకొనకి చదువమ్మా. ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి, చాలండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం తెలియపడతాం. అది మొన్న మధ్యన ఏం జరిగిందంటే, వారు జరిగినప్పుడు గ్యాస్ బండ్లు ఏమైపోయినాయి కదా, చాలా ఇబ్బంది అయిపోయిందిగా. ఉన్నవాళ్ళు కూడా ఇంకో బండ ముందుగానే బుక్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారు కదా. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఈ దేశంలో కూడా ఏం చేశాడంటే, శత్రువు అడ్డు పెట్టి రానివ్వట్లా, బయటికి లోపలికి ఏం కదలనివ్వట్లా. ఆ లోపల ప్రజలందరూ చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, ఒకళ్ళనికొకరు చంపుకుని తినేంత పరిస్థితి వచ్చేసింది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళనికొకరు చంపుకుని తినేంత పరిస్థితి వచ్చేసింది. అలాంటి కరువు వచ్చేసేసి ఏం చేయాలి అర్థం కావట్లా. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, ఏది కుష్ఠరోగులు, అలాంటి వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరూ పట్టించుకోవట్లా. వాళ్ళకేం చేయాలి అర్థం కావట్లా. సరే, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. లోపలికి వెళ్ళినా చచ్చిపోతాము, అక్కడ కరువే, ఇక్కడున్నా కరువే, చచ్చిపోతాము. బయట శత్రువు ఉన్నాడు, అడుక్కుందాం వెళ్ళి, బతికినైతే. నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు కుటుంబంలో మగ్గిపోతూ, ఏడుస్తూ, కృంగిపోతూ, కృషించిపోతూ, ఇక అయిపోయింది, ఇక అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది అనుకుంటే ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ నలుగురు కుష్ఠరోగులు చేసింది ఏంటంటే, ఇక్కడ చచ్చిపోతాం, అక్కడ ఎక్కడైనా చచ్చిపోతాం కాబట్టి ఏదో ఒకటి చేద్దాం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి కుటుంబంలో అప్పుల చేత, వేదనల చేత, గొడవల చేత, కొట్లాటల చేత, ఇంకా పరిస్థితుల చేత కొట్టుమిట్లాడుతున్న బిడలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఆ పరిస్థితులను బయటికి రాలేరు. నిర్ణయం తీసుకుంటేనే బయటకు వస్తారు. హల్లెలూయా. నిర్ణయం తీసుకుంటే దేవుడు మీ ద్వారానే చేస్తాడు, మీరేం చేయక్కర్లా. ఆ నలుగురు కుష్ఠరోగులు జస్ట్ నడిచారంట, అంతే. ఏం చేశారంట? ఆ నలుగురు ఒక మాట మీద ఎలాగైనా మనం వెళ్ళి అడుక్కుందాంరా, బతుకునితే బతుకు అని వెళ్తుంటే ఈ నలుగురు కుష్ఠరోగుల్ని దేవుడు ఎలా మార్చాడంటే, యెహోవా రథములు పరిగెడుతున్నట్టుగా చూపించారంట వాళ్ళకి.
నువ్వు చిన్న చేతే దేవుడు భూతత్వంలో చూపిస్తాడండి. చప్పట్లు కూడా ప్రభువుకి స్తోత్రం తెలియదు. అసలు చిన్నది చేయడానికే ముందుకు రావట్లా చాలామంది. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్నది చేయడానికే ముందుకు రావట్లేదు ప్రజలు. అయిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఏమన్నా అయిపోద్దేమో, నా దగ్గర ఉన్నది కరిగిపోద్దేమో, ఇక నా పరిస్థితి అయిపోద్దేమో అనుకుంటున్నారు. కానీ ఆ నలుగురు తీసుకున్న నిర్ణయం ఏం చేసిందంటే, ఆ చిన్నది అనుకుంది ఎలాగైనా నా యజమానుడు కృష్టు పోవాలి. ఆమేన్. ఈ నలుగురు కుష్ఠరోగులు అనుకున్నారు, అయితే అయింది, ఏదో ఒక నిర్ణయం తీసుకుని అడుగులేద్దాం. హల్లెలూయా. ఒక దినం కాదు, 2 దినం కాదు, 6 దినములైనా నేను నిలబడతా, 40 దినాలైనా నిలబడతా. మోషే గారు అనుకున్నారు, యెహోషువ అనుకున్నాడు. అంతేకాదండి, 3.5 సంవత్సరాల నుండి వర్షం ఆగిపోతే ఆయన మరలా ప్రార్థన చేస్తే కొండ మీదకి వెళ్ళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఆయన మోకాళ్ళుని కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని వంగి ప్రార్థన చేసి తను తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకుంటే తన శిష్యుని పంపించాడు. అయ్యా వెళ్ళి చూడు, వస్తుందేమో మేఘం. ఒకసారి కాదు రాలా, 2 సార్లు రాలా, 3 సార్లు. సరేనండి, మీరు చూపిస్తున్నారు మీ భర్త మీద ప్రేమ, అర్థం చేసుకోవట్లా, ఇంకోసారి చూపించు. అర్థం చేసుకోవట్లా, చూపించు. మీ అత్తగారు అర్థం చేసుకోవట్లా, చూపించు. హల్లెలూయా. ఏమైందండి? చూపించండి ప్రేమ. హల్లెలూయా. మీరు ప్రయత్నం చేయండి. ఆమేన్. ఎందుకు నిరుత్సాహపడతారు? దేవుని వాక్యం ఒక మాట ఉంది, అంతం వరకు నిలిచేది ప్రేమేనంట. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 గొప్పవే, కానీ దాంట్లో శ్రేష్టమైనది ప్రేమే. ఈ లోకం దాటిన తర్వాత కూడా ఉండేది ఆ ప్రేమే. విశ్వాసంతో పని లేదు, నిరీక్షణతో పని లేదు అక్కడికి వెళ్ళాక. కాబట్టి ఆ ప్రేమను మనము ఆయుధంగా ధరిస్తే ఇక్కడ ఎంత బాగుంటుందో కుటుంబం. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ప్రేమయ్య కుమార్తెలుగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నిన్ను వలే, అబ్బా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దామండి. మనం చేసి చెప్పాలి. ప్రేమించి చూడండి మీ ఇంటోళ్ళని. మీరు ఎవరో కాదు, మీ ఇంటోళ్ళని మీరు ప్రేమించండి ఫస్ట్. హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళండి. మీరు ఈరోజు మీ జీవితంలో ఎన్ని మార్పులు చూస్తారో. ఒకరోజు దైవజనులు రాజబాబాయ్ గారు అలా చెప్పారు. ఆయన సువార్త సభ చెప్తా ఉంటే, ఆ సువార్త సభలో యేసు ప్రభు వారిని అంగీకరించి ఒక సహోదరి ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళేసరికి ఆ తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పెద్ద దయ్యం ఉందంట. అడుగులేసి లోపలికి వెళ్తుంటే జరిగిన సంఘటన దైవజనులు చెప్పారు. నేను అది మీకు చెప్తున్నా. ఆ వ్యక్తిని చూడగానే ఆ లోపల ఉన్న దయ్యం ఆ వ్యక్తిని విడిచి డబాలంట పడి వెళ్ళిపోయిందంట. ఒక తీర్మానంలో చాలా గొప్ప శక్తి ఉంది. అందుకు చెప్తున్న ఈ విషయం నేను. మీరు ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళండి. కొండ మీదకి దేవుడితో ఉండడం కోసం వెళ్ళాడు మోషే గారు. 1 కాదు, 2 కాదు, 7 దినాలు ఎదురు చూశాడు. యెహోషువ గారు ఎదురు చూశారు. ఆ చిన్నది ఎలాగైనా నా యొక్క యజమానుడు స్వస్థపరచబడాల్సిందే అనండి. మీరు కూడా, మా కుటుంబం ఎలాగైనా దేవుని మందిరంలో స్థిరపడాల్సిందే. ఆమేన్ అని మీరు అని ఒక నిర్ణయంతో ఆ 4 కుష్ఠరోగులు ఎలాగైనా అడుగులు వెయ్యాల్సిందే. 3.5 సంవత్సరం నుంచి వర్షం ఆగిపోయింది. మీ ఆయన గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయాడో మందిరానికి రాకుండా నాకు తెలీదు, కానీ ఆగిపోయింది రప్పించాడు ప్రార్థన ద్వారా. నువ్వు చూపించే ప్రేమ ద్వారా నువ్వు రప్పిస్తావు. ఆమేన్. ఓర్పు, సహనాల ద్వారా మనం ఏదైనా చేయగలం. హల్లెలూయా. ఒకసారి మీరు ప్రేమించి చూడండి మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళని. హల్లెలూయా. ఒకసారి ఒక తీర్మానం తీసుకో, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కనులు మూసుకుని ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఓర్పు సహనాలు, ఓర్పు సహనాలు. 1, 2, 3, 4, 5, 6 దినాలు ఆ కొండ మీద ఉన్నప్పటికీ దేవుడు నన్ను పిలిచాడు, నాతో మాట్లాడతాడు అని ఎదురు చూచేటట్లుగా ఉన్నాడు, కానీ తిరిగి వెళ్ళిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ,
నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇంకెంతకాలం అనుకుని ఓర్పు లేని పరిస్థితుల్లో ఉంటున్నావా? సహనం లేని పరిస్థితుల్లో ఉంటున్నావా? ఓర్పును సహనాన్ని ఇచ్చే దేవుడిని నువ్వు కలుసుకోవడానికి ఇష్టపడితే, ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, దేవునితో ఉండడానికి నువ్వు ఏవేవి విడిచిపెట్టాలో అవి విడిచిపెడతానయ్యా అన్ను ఒక తీర్మానం తీసుకుంటే, నీ పక్షంగా తన దూతలను నీ ఇంటికి పంపిస్తాడు. నీ తరపున అవి యుద్ధం చేస్తాయి.